బడికి వెళ్ళి బుద్ధిగా చదువుకుంటే గొప్పవాడి అవుతావంటే, మాట వినకుండా తిరుగుతుంటే ప్రాప్తం లేదని సరిపెట్టుకున్నాను. చిల్లర దొంగతనం చేస్తుంటే ఆకతాయితనం అనుకున్నాను. ఆడపిల్లలని ఆట పట్టిస్తుంటే వయసుతో వచ్చిన చిలిపి చేష్టలనుకున్నాను. మద్యం మత్తుకి అలవాటు పడితే సహవాస దోషం అనుకున్నాను. ఒక ఆడపిల్ల జీవితం బలి తీసుకున్నప్పుడు నా ఇంట్లో ఆడపిల్లలు గుర్తు రాకపోతే, గుడ్డి ప్రేమతో ఇన్నాళ్ళు నా కళ్ళు మూసుకుపోయాయని ఈరోజే అర్థమయ్యింది. నా పెంపకంలో తప్పు జరిగిందా? అమ్మగా, ఆడదానిగా నా బాధ్యత తెలుసుకున్నాను. ఇంటికి వచ్చిన వాడికి ప్రేమగా భోజనం పెట్టి, నా పెంపకంలో జరిగిన తప్పుకి శిక్షగా దీర్ఘ నిద్ర కోసం వాడితో కలిసి నేను కూడా భోజనం చేశాను.